తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత అది 4వ వారం కంప్లీట్ అయిపోయి 5th వీక్ కి ఎంటర్ అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే రోజుకొక స్టేట్మెంట్ అనేది వస్తుంది. అందులోనూ పర్టికులర్ గా ఇరాన్ సరికొత్త సుప్రీం లీడర్ గా ట్రంప్ నే ఉండమని ఇరాన్ కోరింది అనేటువంటి ట్రంప్ స్టేట్మెంట్. నిజంగా ట్రంప్ రోజుకు ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? ఇది ఎండ్ అనేది ఎప్పుడు ఉండబోతోంది? లాజికల్ గా, కంక్లూడింగ్ గా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ గిరిధర్ మామిడి గారు. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ డూయింగ్ ఫైన్ అమ్మా, పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు మనకు రోజుకొక స్టేట్మెంట్ అనేది ట్రంప్ దగ్గర నుంచి చూస్తున్నాము. సరికొత్త స్టేట్మెంట్ ఏంటంటే, ఫస్ట్ 5 days ఒక బ్రేక్ అనేది ఇచ్చిన తర్వాత నన్నే ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉండమన్నారు అనేటువంటి ఎందుకని ఇరాన్ అలాంటి పరిస్థితి ట్రంప్ దాకా వెళ్ళి మీరే ఉండండి అని చెప్పిందా, లేకుంటే ట్రంపే అలా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారంటారా? అమ్మా, ఇరాన్ అన్నది ఒక సాంస్కృతికమైన దేశం. అది మతపరంగా ఇస్లాం స్వీకరించినా కానీ కూడా ఆ దేశంలో వాళ్ళ సంస్కృతి పట్ల వాళ్ళకి చాలా గర్వము, గౌరవము ఉంటుంది. మేము చాలా అనాది, మా సంస్కృతి చాలా ప్రాచీనమైనది అన్నటువంటి అవగాహన ఆ దేశంలో ఉంటుంది. ఒక సివిలైజేషన్ కంట్రీ కింద మనం భావించాలి. 5,000 సంవత్సరాల లిఖిత పూర్వకమైనటువంటి చరిత్ర వాళ్ళకుంది. సుమేరియన్, అకేడియన్, అసీరియన్, బాబిలోనియన్ గా ఇలాంటి చాలా సంస్కృతులు వచ్చాయి అక్కడ. తర్వాత మనకు జొరాస్ట్రియన్ మతం ఉండింది అక్కడ. చాలా చరిత్ర గల ప్రాంతం అదంతా కూడా. కాబట్టి వాళ్ళు ఒకరి ముందర ఒకరు వెళ్ళడం అనేది, దాసోహం అనేది జరిగేటువంటి పరిస్థితి కాదు. రెండవది, మత ఛాందసం వాదం ఉన్నటువంటి ప్రభుత్వం అది. ఎక్స్ట్రీమ్ షియా ఆలోచన దృక్పథం ఉన్నటువంటి, ఇస్లామిక్ కట్టర్ ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఈ రెండు కాంబినేషన్స్ ఎంత డెడ్లీగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్లకు ఆల్రెడీ ఇరాన్ ఇరాక్ యుద్ధం అప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు, మనకు అంత శక్తి లేదు, మనం యుద్ధంలో ఓడిపోయామంటే ఎలా తట్టుకోవాలి అన్నటువంటి ప్రోటోకాల్స్ వాళ్ళు అప్పటి నుంచే నిర్ణయించారు. అందుకని మనం చూస్తే కనుక అవే టాక్టిక్స్ వాళ్ళు హమాస్ లో కానీ, హిజ్బుల్లాలో కానీ వాళ్ళకి అటువంటి టాక్టిక్సే నేర్పించారు. ముఖ్యంగా మనం చూస్తే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఇంపాక్ట్ వచ్చేటువంటి అస్త్రాలు వాళ్ళు తయారు చేస్తారు. మనకు గాజా నుంచి వాళ్ళు అష్కలాన్ మీద ఎక్కువ కొట్టేవారు. అష్కలాన్ పక్కనే ఉంది. వీళ్ళ రియాక్షన్ టైం అయ్యి వీళ్ళ డేవిడ్ స్వింగ్లు, మనకు ఐరన్ డోములు పనిచేసేంత లోపలే అష్కలాన్ లో పడిపోయేది. అష్కలాన్ జస్ట్ ఒక 10 కిలోమీటర్లు, 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు బార్డర్, గాజా బార్డర్ కి. అలాగే దూరం కొడితే కనుక జెరూసలేం లో, టెల్-అవీవ్ లో, హైఫాలో వాళ్ళు కొట్టగలిగేవాళ్ళు. అలాగే హిజ్బుల్లా కొడుతుండేది. వీళ్ళు మళ్ళీ బొంబార్డ్మెంట్ చేస్తారు అని తెలిసి సొరంగాలు తవ్వుకొని కూర్చున్నారు. ఎంత బొంబార్డ్మెంట్ చేసినా సొరంగాలో దాచిపెట్టుకుంటారు. బొంబార్డ్మెంట్ అంతా అయిపోయాక మళ్ళీ బయటకు వస్తారు. సో ఈ టాక్టిక్స్ అన్నవి వాళ్ళు మాస్టర్ చేసింది ఇరాన్. ఇరాన్ యొక్క ఆలోచన దృక్పథంతో హమాస్ కానీ, హిజ్బుల్లా కానీ వీళ్ళందరూ యుద్ధం చేయగలుగుతున్నారు. హమాస్ కి అయితే కనుక పల్ల ప్రాంతం అది కాబట్టి బిల్డింగ్స్ కింద, మన స్కూళ్ల కింద, హాస్పిటల్ కింద సొరంగాలు తవ్వారు. హెజ్బుల్లాకి అటువంటి సమస్య లేదు, ఎందుకంటే లెబనాన్ అంతా కొండ ప్రాంతం, కొండలో కూడా తవ్వుకుని కూర్చుంది. అలాగే ఇరాన్ లో కూడా, ఇరాన్ లో మనకు జాగ్రెబ్ మౌంటైన్స్ అని ఉంది. మనకు ఇరాన్ ఇరాక్ మధ్యలో డివైడింగ్ అదే జాగ్రెబ్ మౌంటైన్. జాగ్రెబ్ మౌంటైన్స్ దిగంగానే ఇరాక్ మొదలవుతుంది, జాగ్రెబ్ మౌంటైన్ మొదలవగానే ఇటు సైడ్ ఇరాన్ మొదలవుతుంది. సో జాగ్రెబ్ మౌంటైన్స్, అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి మనకు ఆఫ్ఘనిస్తాన్ సైడ్ కావచ్చు, లేదా మనకు ఉత్తరాన మనకు టెహరాన్ దాటిన తర్వాత ఉన్నటువంటి ఆ ప్రాంతాలంతా కూడా ఉజ్బెకిస్తాన్ బార్డర్ లోనే పర్వత ప్రాంతాలు. కాబట్టి వాళ్ళకి ఆ పర్వతాల సొరంగాలు తవ్వుకున్నారు. మనకు లాస్ట్ ఇయర్ మనకు పోయిన సంవత్సరం జూన్ లో 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ B-2 బాంబర్స్ వెళ్ళి ఫర్దో అన్నటువంటి న్యూక్లియర్ సైట్ మీద మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, బంకర్ బస్టర్ బాంబ్స్ కొట్టారు. కొట్టినప్పుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రగల్భాలు పలికాడు. వీ హ్యావ్ ఒబ్లిటరేటెడ్ ద న్యూక్లియర్ కెపాసిటీ అన్నాడు. పదం వాడాడు, ఒబ్లిటరేటెడ్. ఒబ్లిటరేటెడ్ ఇంకా సర్వనాశనం అయిపోయింది అన్నాడు. మరి 6 నెలల్లో ఇప్పుడు వాళ్ళు అస్త్రాలు మళ్ళీ తయారు చేసుకుంటున్నారు, వాళ్ళని ఆపడానికి మేము పెట్టామని ఎందుకు చెప్తున్నాడు అంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళ ఆ లాస్ట్ టైం జూన్ లో కొట్టినటువంటి ఆ క్యాంపెయిన్ ఫెయిల్ అయింది అని అర్థం. ఇరాన్ వీళ్ళ బంకర్ బస్టర్ బాంబులకు అతీతంగా దాచిపెట్టుకున్నారు, కొండలో దాచిపెట్టారు. కొండను ఎలా కొట్టగలిగారు?
కొండని మామూలు బంకర్ అయితే ఎరగొట్టచ్చు. కొండ లోపల ఎక్కడో సొరంగంలో దాచి పెట్టుకుంటే కానీ దానికి 4-5 అవుట్లెట్స్ పెట్టుకున్నారు వాళ్ళు. ఒక అవుట్లెట్ కొట్టినా కానీ ఇంకో దగ్గర నుంచి వాడికి బయటకు తీయచ్చు. కాబట్టి ఈ టాక్టిక్స్ ని వాళ్ళు మాస్టర్ చేశారు ఇరాన్ చాలా కాలం. సో ఈ రెండు మనకు ఒకటి సాంస్కృతిక పరమైన దేశం అన్నటువంటి గౌరవము, గర్వము, రెండు మత ఛాందస్సును, ఈ రెండు యొక్క కాంబినేషన్ తోటి వాళ్ళు ఒక పట్టాన సరెండర్ అయ్యేటువంటి సమస్య లేదు. ఇంతవరకు వాళ్ళు సరెండర్ అయినటువంటి దాఖలాలు లేవు. లాస్ట్ వాళ్ళ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ని వీళ్ళు ఏదో ఒక విధమైనటువంటి క్షుద్ర నీతితోటి అతన్ని తీసేసి షాన్ తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ షాన్ తీసేసింది కూడా వీళ్ళే. ఖమనేకి ఊతం ఇచ్చింది కూడా వీళ్ళే. ఖమేని సారీ మొదటి అయోతుల్లా ఖమేని ప్యారిస్ లో ఉండేవాడు. ప్యారిస్ నుంచి తీసుకొచ్చిందే వీళ్ళు. అతను చాలా రెవల్యూషన్ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు పెద్ద విర్రవీగారు అప్పట్లో. ఎప్పుడైతే అమెరికన్ ఎంబసీని సీజ్ చేసి 444 రోజులు హాస్టేజ్ గా తీసుకున్నాడో అప్పుడు అర్థమైంది మనం తప్పు చేశారు. అందుకని వీళ్ళ క్యాల్కులేషన్స్ అన్ని కూడా ఎప్పుడు కూడా తప్పులే. మనం చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం 1945 తర్వాత ఇంతవరకు అమెరికా గెలిచిన యుద్ధం లేదు. ఏ యుద్ధం గెలవలేదు. యుద్ధం చేసి గెలవలేదు. సరే ఓవర్ట్ గా వాళ్ళు చాలా ప్రభుత్వాలను మార్పిడి చేశారు, అది వేరే విషయం. లేటెస్ట్ గా వెనెజువేలాలో నికోలస్ మడురో అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. కానీ యుద్ధం చేసి గెలిచిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా వాడు యుద్ధాలు గెలవలేదు. యుద్ధం మొదలు పెడతారు కానీ అక్కడ సర్వనాశనం చేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు ఏది సాధించారు. డెమోక్రసీ కోసం వెళ్ళారు. డెమోక్రసీ ఏమైనా ఉందా ఇరాక్ లో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ ఏమైనా ఉందా? ఏమి లేదు కదా. టెర్రరిస్టులు తీసేస్తాం అని చెప్పి వెళ్ళారు ఆఫ్ఘనిస్తాన్కి. ఏమైంది? ఏ తాలిబాన్ తీయడానికి మీరు వెళ్ళారో అదే తాలిబాన్ మళ్ళీ మీరు అప్పచెప్పి పారిపోయారు అక్కడి నుంచి. ఎంత అవమానంతో పారిపోయారో చూసాం. కాబట్టి ఇరాన్ లో కూడా అదే పరిస్థితి. ఇరాన్ ఇవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసి మనకు ఇనిషియల్ రౌండ్ ఆఫ్ అటాక్స్ లో మనం తట్టుకోలేము, మన నేతృత్వం కూడా డికాపిటేట్ అయిపోతుంది, వాళ్ళందరినీ చంపేస్తారు, మన మేజర్ అసెట్స్ అన్ని కొట్టేస్తారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ మీద ఇన్వెస్ట్ కూడా చేయలేదు. పాత ఎప్పుడో షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు కొన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్సే ఉన్నాయి వాళ్ళది. డొనాల్డ్ ట్రంప్ చాలా గర్వంగా చెప్పుకుంటాడు, మేము వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తం ఒబ్లిటరేట్ చేసాం. మళ్ళీ ఆ పదం చాలా వాడతాడు, ఒబ్లిటరేట్ చేసాం. అది లేదు, ఉంటే కదా మేము ఒబ్లిటరేట్ చేయడానికి, దానికి ఖర్చు పెట్టలేదు వాళ్ళు. కానీ లక్షల డ్రోన్స్, లక్షల వేల సంఖ్యలో వాళ్ళు మిజైల్స్ ఇవన్నీ పెట్టుకున్నారు. వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కడుందో అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడ వీక్నెస్ ఉందో అక్కడ చేయలేదు. నేవీలో కూడా ఏం చేశారంటే పెద్ద పెద్ద షిప్లు లేవు వాళ్ళ దగ్గర, చిన్న మైక్రో షిప్లు పెట్టారు, మైక్రో సబ్మెరీన్స్ పెట్టారు. అవి మీరు ఫస్ట్ డిటెక్ట్ అవ్వవు. అవి రెండు సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు మైన్స్ పెట్టేసి రావచ్చు. మైన్స్ పెడితే పరిస్థితి ఏంటి? సో అందుకని వాళ్ళు ఒక అసిమెట్రికల్ యుద్ధం చేస్తున్నారు. ఫస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అసిమెట్రికల్ యుద్ధం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తప్పు చేశాడు, అర్థమైంది. మాటలకు ఆయన దానికి అమ్ముడుపోవడం అందామా లేదా ఆ ప్రలోభంలో పడ్డాడు అందామా, తప్పు చేశాడు. తప్పు చేసి యుద్ధంలో దిగాడు. ఇది బెంజమిన్ నెతన్యాహు యొక్క మాస్టర్ స్ట్రోక్. ఇది బెంజమిన్ నెతన్యాహు చాలా కాలంగా అమెరికాని ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధంలో దించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అతను కనీసం అంటే ఒక దశకం 10-15 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు. ఫైనల్ గా డొనాల్డ్ ట్రంప్ ఒక వీక్ పాయింట్స్ పట్టుకొని ఈ రోజు అమెరికాని దాంట్లో ఇన్వాల్వ్ చేయగలరు. ఒక్కసారి అమెరికా బరిలో దిగింది అంటే కనుక అమెరికా ట్యాక్స్ పేయర్స్ పైసలతోటి, అమెరికా మిలిటరీ పవర్ తోటి ఇరాన్ ని వాడు కొట్టుకుంటారు. ఈ రోజు ఇరాన్ తో ఏం సంబంధం లేదు. మహా అంటే రోజుకు బాంబు వేసి వస్తున్నాడు అంతేగాని కంప్లీట్ ఫోకస్ హిజ్బుల్లా మీద, సౌత్ లెబనాన్ మీద పెట్టాడు ఇజ్రాయెల్. సౌత్ లెబనాన్ ని కబ్జా చేసుకుంటున్నారు. సో వాళ్ళ యుద్ధాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకు చాలా క్లియర్ స్ట్రాటజీ ఉంది ఇజ్రాయెల్ కి, అమెరికాను వాడుకున్నది. సో డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఒక 4-5 వారాలు టైం ఇచ్చాడు. 4-5 వారాల్లో రిజిమ్ చేంజ్ అయిందా, సరే ఈ టార్గెట్స్ అచీవ్ అయినాయా, సరే 4-5 వారాలు అయిపోగానే అతనికి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయి ఇక్కడి నుంచి బయటపడాలి అని మొదలుపెట్టాడు. కానీ అధికారం ఒకటి ఉంది కదా, తన మాగా సపోర్టర్స్ కి నేను గెలిచానని చెప్పుకోవాలి, నేను ఓడిపోయానని చెప్పుకోకూడదు. గతంలో ఓడిపోయిన ఉదంతాలన్నీ కూడా తన గెలుపుగానే చిత్రీకరించుకున్నాడు. ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ అతను ప్రెసిడెంట్ అయిన నెలకే హౌతీల మీద దాడులు ఆర్డర్ ఇచ్చాడు. మన యెమెన్ లో ఉన్నటువంటి హౌతీల మీద. ఆ హౌతీల మీద ఆర్డర్ ఇస్తే కనుక సరే వీళ్ళ దగ్గర టామ్ హాక్ మిసైల్స్, థాట్ అవి ఇవి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఇంత కాదు, వరల్డ్ సూపర్ పవర్ ఊరికే అనరు దాన్ని. ఎక్కడో 1000 కిలోమీటర్ల 15-20 వేల కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఆపరేట్ చేసి రాగలరు. నాన్ స్టాప్ 30 గంటలు 40 గంటలు ఆకాశంలో తిరుగుతూ వాళ్ళు టార్గెట్ ని చేంజ్ చేసి కొట్టగలరు. వాళ్ళకి కెపాసిటీస్ ఉన్నాయి, అందుకనే సూపర్ పవర్ అన్నాం. సో వాళ్ళు ఈ యొక్క
ర్యాక్ ట్యాగ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి హౌతీలను కొడదామని వెళ్ళాడు. హౌతీలు ఏం చేశారు, వాళ్ళు చైనా నుంచి, ఇరాన్ నుంచి చీప్ టెక్నాలజీ తెచ్చుకున్నారు. అందుకనే ఈ రోజు ఇరాన్ ని ఎందుకు వీళ్ళు అంత కష్టపడతారో కొట్టడానికి అంటే కనుక, ఇరాన్ ఏ యుద్ధ నీతులు అవలంబిస్తుందో ఇవన్నీ కూడాను హిజ్బుల్లా, హౌతీ, హమాస్ల మీద ఆల్రెడీ ఎక్స్పెరిమెంటేషన్ చేసింది ఇరాన్. కాబట్టి హౌతీ అంటే మామూలు పికప్ ట్రక్లు ఉంటాయి కదా, మన చిన్న చిన్న ట్రక్కులు ఉంటాయి, సగం ట్రక్ సగం కారు ఉంటుంది, అటువంటి వాటిల్లో మెటీరియల్ వేసుకొని వెళ్తుంటాం కదా, సిమెంట్ బస్తాలు వేసుకొని వెళ్తుంటాం, అటువంటి ట్రక్కుల్లో సడన్ గా దాంట్లో నుంచి ఓపెన్ చేసి దానికి ఒక రెడార్ లాంటిది పెట్టి శాటిలైట్ చూసి, శాటిలైట్ కోఆర్డినేట్స్ చూసి వాళ్ళు మిసైల్ కొట్టేవారు. ఆ మిసైల్ ఏంటంటే సీ స్కిమ్మింగ్ మిసైల్. వీళ్ళ రెడార్స్ కి, వీళ్ళ ఏవాక్స్ కి దొరకకుండా అవి వెళ్ళి కొట్టేవి. వీళ్ళ షిప్ల మీద దాడి చేసి, ఈ వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అక్కడ తిరుగుతుంటే, అక్కడ రెడ్ సీ, బబల్ షంప్స్ ఆ ప్రాంతంలో తిరుగుతుంటే కనుక వీళ్ళు దాని మీద అటాక్ చేశారు. వీళ్ళు కన్వెన్షనల్ మెథడ్ కాకుండా కొత్తగా ఇన్నోవేటివ్ గా వాళ్ళకి ఉన్నటువంటి టెక్నాలజీ స్ట్రాటజీని యూజ్ చేసుకొని లో కాస్ట్ లో ఇన్నోవేటివ్ గా అసిమెట్రికల్ వార్ యుద్ధం చేశారు. చేసేసరికి వీళ్ళేమో అత్యాధునికమైన మిషనరీ, వీళ్ళేమో పెద్ద పెద్ద సోవియట్ యూనియన్ ఎదుర్కోవడానికి, అక్కడ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఎదుర్కోవడానికి, మనకు ఎగ్జోస్ఫియర్ నుంచి వచ్చేటువంటి మనకు బ్యాలిస్టిక్ మిజైల్స్ ఎదుర్కోవడానికి అటువంటి టెక్నాలజీస్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ చిన్న చిన్న టెక్నాలజీ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కాదు. సో వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద వాళ్ళు పడేసరికి లాస్ట్ మినిట్ లో మిసైల్ వస్తుందని చూసి వీళ్ళు షార్ప్ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కోఆర్డినేట్ ఫిక్స్ చేసి కొడతారు కదా వాళ్ళు. అదే క్రూజ్ మిసైల్ ఏం కాదు. క్రూజ్ మిసైల్ అంటే కనుక వెంటాడి కొడుతుంది. టార్గెట్ వెళ్ళిపోతూనే టార్గెట్ ఛేదించి కొడుతుంది. ఇదే క్రూజ్ మిసైల్స్ కదా, అక్కడి నుంచి కోఆర్డినేట్ పెట్టారు, జీపీఎస్ కోఆర్డినేట్ పెట్టారు, కొట్టారు. అది వచ్చేందులో వీళ్ళు తప్పించుకోవాలి. వీళ్ళు షార్ప్ టర్న్ తీసుకునేసరికి టెక్ మీద ఉన్నటువంటి F-18 హార్నెట్ చాలా కాస్ట్లీ ఎయిర్ క్రాఫ్ట్ సముద్రంలో పడిపోయింది. అలా 2 సార్లు జరిగింది అమెరికా. 2 సార్లు జరగగానే మనకు నష్టాలు వస్తున్నాయి, ఈ వీళ్ళని కొట్టలేమని చెప్పేసి వాళ్ళని కొట్టేసాను, అయిపోయింది, నేను గెలిచిపోయానని చెప్పి డిక్లేర్ చేసి యుద్ధం ఆపేశాడు డొనాల్డ్ ట్రంప్. సో అదే చేస్తాడు. ఇప్పుడు అయిపోయింది, 4 వారాలు టైం ఇచ్చాను, ఇక్కడ దీని యుద్ధాన్ని ఆపాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకనే ఇవన్నీ మొదలు పెట్టాడు. ముందర 48 గంటలు టైం ఇచ్చాడు. అర్థమైంది 48 గంటలు కాదు, నువ్వు ఏం చేయలేవు అని అర్థం. 5 రోజులు వ్యవధి ఇచ్చాడు. మళ్ళీ ఈ రోజు అనౌన్స్ చేశాడు. మళ్ళీ 10 రోజులు అన్నాడు. వాళ్ళకి ఇంకా టైం కావాలని అడిగారు అని చెప్పి 10 రోజులు వ్యవధి అన్నాడు. షహబాజ్ షరీఫ్ ట్వీట్ ఏదైతే చేశాడు మీడియేషన్ కోసం అని, అది షహబాజ్ షరీఫ్ చేయలేదు అని మనకు తెలుస్తుంది. వైట్ హౌస్ దాన్ని మొత్తం డ్రాఫ్ట్ చేసింది. వైట్ హౌస్ డ్రాఫ్ట్ చేసింది, అతని హ్యాండిల్ నుంచి వెళ్ళిందని మనకు తెలుస్తుంది. ఇరాన్ కు తెలుసు అది, వీళ్ళ కాంప్లసెన్సీ ఏంటో, పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటో వాళ్ళకు కూడా తెలుసు. అందుకని దాన్ని కంప్లీట్ రిజెక్ట్ చేసి పడేశారు. ఎందుకంటే పాకిస్తాన్ న్యూట్రల్ పార్టీ కాదు. ఆల్రెడీ సౌదీ అరేబియాతో వాళ్ళకి ఒప్పందం ఉంది. ప్లస్ వాళ్ళ ఎయిర్ స్పేస్ ని అమెరికాకు, తర్వాత ఇజ్రాయెల్ కి ఇస్తోంది పాకిస్తాన్. వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడుకుని అక్కడ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళ రీపర్ డ్రోన్స్ అన్ని కూడాను పాకిస్తాన్ నుంచే వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ 12-14 రీపర్ డ్రోన్స్ ని వాళ్ళు షూట్ డౌన్ చేయగలిగింది ఇరాన్. అవన్నీ కూడాను పాకిస్తాన్ ఎయిర్ స్పేస్, పాకిస్తాన్ బేసెస్ నుంచే వచ్చినాయి. కాబట్టి ఇది న్యూట్రల్ పార్టీ కాదు. అందుకని వాళ్ళు మధ్యస్థం చేస్తే కానీ వాళ్ళు చేయడానికి ఒప్పుకోవట్లేదు. అమెరికాకు పాకిస్తాన్ ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో మనకు చైనా తోటి వాళ్ళు ఓపెన్ చేయడం కావచ్చు, సోవియట్ యూనియన్ సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, పాకిస్తాన్ ఒక విధమైనటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది, వీళ్ళిద్దరిని కలిపేటువంటి పరిస్థితులు చేసింది గతంలో పాకిస్తాన్. కాబట్టి మళ్ళీ ఆ రోల్ కోసం వీళ్ళు పాకిస్తాన్ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అమెరికా. దానికి ఇరాన్ ససేమి, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ దాన్ని రీట్వీట్ చేశాడు, షహబాజ్ షరీఫ్ ట్వీట్ ని రీట్వీట్ చేశాడు. ఇదంతా కూడా వాళ్ళు సిఐఏను అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. అందుకనే మోదీ గారికి ఫోన్ చేశారు. మోదీ గారు కూడా ఫోన్ చేసి, మోదీ గారిని అఫ్కోర్స్ ఆయన వాళ్ళ రిక్వెస్ట్ తప్పకుండా ఇరాన్ తో మాట్లాడి ఏదో విధంగా చర్చలు స్టార్ట్ చేయమని మనల్ని అడిగారు. మనం దాంట్లో తలుచుకోలేదు. అందుకనే స్పష్టంగా మనం దాన్ని ససేమిరా అన్నాం, నిరాకరించాం. అందుకనే అమెరికన్ హ్యాండ్అవుట్ లో కానీ, మోదీ గారి ట్వీట్ లో కానీ ఎక్కడ ఈ మాటలు కనిపించవు. మోదీ గారు మామూలుగా ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ తో సంబంధించి ఏదైనా ట్వీట్ చేస్తే మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అని ట్వీట్ చేసేవాడు. ఈ ట్వీట్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కాల్డ్ మీ అన్నారు. మై ఫ్రెండ్ అన్న పదం వాడలేదు. సో ఎంత కరెక్ట్ మన భారత ప్రభుత్వం, భారతదేశం ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చు. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆయన ఫోన్ చేశాడు, ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్, శాంతిగానే దీని సమస్యకు పరిష్కారం తీసుకురావాలని మేము చెప్పామన్నాం. అంటే నువ్వేం అడిగావు చెప్పలా. డొనాల్డ్ ట్రంప్ ఏం అడిగాడు ట్వీట్ చేయాలి, కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్పామో అది చెప్పారు మోదీ. స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ గా ఉంచాలని చెప్పాము, వి విల్ బి ఇన్ టచ్ అని చెప్పాను నేను. మోదీ గారు అంతే చెప్పారు.
సో మనం చాలా కరెక్ట్ గా దాన్ని నో అనేసి ససేమిరాన్. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎక్కడ చూసినా గానీ కూడా తనని సమర్థించే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఈ యుద్ధం నుంచి బయటపడడం ఎలా అర్థం కావట్లేదు. ఇరాన్ ఆ అవకాశం ఇవ్వట్లేదు. మేము యుద్ధానికి మా షరతులు మీరు ఒప్పుకుంటే గానీ 5 షరతులు పెట్టారు వాళ్ళు. ఆ షరతులు ఒప్పుకుంటే గానీ మేము యుద్ధం విరమణ చెయ్యము అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. సో అందుకని ఈ కక్కలేక మింగలేక అతను ఉన్నాడు. గ్రౌండ్ ట్రూప్స్ పెడదామంటే గనక గ్రౌండ్ ట్రూప్స్ పెడితే గనక విపరీతమైన జన నష్టం వస్తుంది. ఇరాక్ లో వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు రమారమి 1,50,000 2 లక్షల మంది వెళ్ళారు. వీళ్ళ సైన్యం వెళ్ళారు. ఇరాక్ యుద్ధం అయిపోయేసరికి ఒక 8,000 నుంచి 7,000 నుంచి 8,000 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. ఇరాక్ కంటే 2.5 రెట్లు ఇంకా పెద్దది దేశం. ఆల్మోస్ట్ భారతదేశంలో 40% ఉంటుంది ఇరాక్. అంత పెద్ద దేశం. పైపెచ్చు కొండ ప్రాంతం. మోర్ దాన్ 50% ఆఫ్ ద కంట్రీ కొండ ప్రాంతం. ఇరాక్ అంతా పల్లె ప్రాంతం. ఈజీగా వాళ్ళు ఇన్వైట్ చేయగలిగారు. కువైట్ నుంచి వెళ్ళగలిగారు. ఏవో చేయగలిగారు. కానీ ఇక్కడ మీరు ఎలా వెళ్తారు? కొండల్లో ఎలా వెళ్తారు మీరు? అంత పెద్ద టెరిటరీని ఎలా ఆక్యుపై చేయగలరు? కనీసం అంటే 5 లక్షల సైన్యం దించితే కానీ వాళ్ళు గ్రౌండ్ ఇన్వేషన్ చేయలేదు అమెరికా. ఏదో వీళ్ళు మనకు నేవీ సీల్స్ ని వాళ్ళని పంపిస్తున్నాం అంటున్నారు. కమాండోస్ పంపిస్తాం అంటున్నారు. 4,500 మంది డిప్లాయ్ చేసినట్టు మనకు తెలుస్తాం. గతంలో 2,000 ఇంకా అదనంగా 2,500 పంపిస్తున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? కర్గ్ ఐలాండ్ తీసుకుంటారు. ఓకే, తీసుకున్నారు అనుకుందాం. కర్గ్ ఐలాండ్ తీసుకుంటే మాత్రం దాన్ని వాళ్ళు రిటైన్ చేయగలరా? మొదటిది అక్కడ మొత్తం మైన్స్ పెట్టేశారు వాళ్ళు ఇరాన్. వీళ్ళు వెళ్తే కనుక అక్కడ చాలా క్యాజువాలిటీస్ వస్తాయి. 2 ఏదో విధంగా తీశారు. అది కూడా కష్టం యాక్చువల్గా. మనకు నార్మండీ ల్యాండింగ్ 1944లో రెండవ ప్రపంచ యుద్ధంలో నార్మండీ ల్యాండింగ్ తర్వాత ఈ రోజు దాకా సముద్రం నుంచి ఇన్వేషన్ చేసి గెలిచిన యుద్ధం లేదు. ఏదో చిన్న చిన్న వీటిల్లో శక్తి లేని వాటిలో జరిగాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం వెళ్ళాం, మనం ఆపరేషన్ క్యాక్టస్ చేసాం, మనం మాల్డీవ్స్ లో గయూమ్ ని సేవ్ చేసాం మనం. అటువంటిది చిన్న చిన్న అసలు నథింగ్ 160 మంది ఉన్నారు. వాళ్ళని మనం ఈజీగా మనం టేక్ డౌన్ చేయగలిగాం. మన సైన్యం, మన నేవీను, ఎయిర్ ఫోర్స్ వెళ్ళి దాన్ని సమస్య పరిష్కరించగలిగారు. అది కూడా భారతదేశం చేసింది. అమెరికా కానీ ఇంక ఏ దేశం కూడాను ఒక ఐలాండ్ ని క్యాప్చర్ చేసి దాన్ని వాడు టేక్ ఓవర్ చేసిన ఉదంతాలు లేవు. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా అంత పెద్ద మిలిటరీ జగర్నాట్ నాజీ హిట్లర్ సైన్యము ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేయలేకపోయారు. యూకేని కబ్జా చేసుకోలేకపోయారు. బొంబార్డ్మెంట్ చేశారు, యూకే మీద విపరీతమైన బాంబులు వేశారు, కానీ టేక్ ఓవర్ చేయడానికి వాళ్ళు అది క్రాస్ చేయలేక. అందుకని సముద్రం క్రాస్ చేసి వెళ్ళి తీసుకోవడం అన్నది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇంతవరకు జరగలేదు చరిత్రలో. పోనీ డొనాల్డ్ ట్రంప్ చాలా గొప్పవాడు, వాళ్ళ దగ్గర చాలా అద్భుతమైన సైన్యం ఉంది, చేస్తారని అనుకుందాం. కర్గ్ ఐలాండ్ ఎక్కడుంది? ఇరాన్ కి 15 కిలోమీటర్ల దూరంలో. ఎక్కడి నుంచి వెళ్ళాలి వీళ్ళు బోట్లు? కువైట్ నుంచి వెళ్ళాలి, లేదా బహ్రెయిన్ నుంచి వెళ్ళాలి, లేదా సౌదీ నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి కనీసం అంటే ఒక 100 కిలోమీటర్ల దూరంలో, 100-150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. వాళ్ళకి 15 కిలోమీటర్లు. మీరు వస్తున్న సిగ్నల్స్ చైనాను రష్యా వాళ్ళకి ఇస్తోంది కదా, మనకి ఇరాన్ తెలుస్తోంది కదా. ఇమ్మీడియట్ వాళ్ళు ఫైరింగ్ మొదలు పెడితే ఏం చేస్తారు? మీ స్థావరాలను మీరు కాపాడుకోలేకుండా ఉన్నారు, మీ ఎంబసీలను కాపాడుకోలేకుండా ఉన్నారు. వాటి మీద బాంబులు కొడుతుంటే మీరు అందరు వెళ్ళి హోటల్లో దాచుకుంటున్నారు. మరి బోట్లో వస్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తే ఏం చేస్తారు? అది వల్నరబుల్ కదా. ఒకవేళ కర్గ్ ఐలాండ్ ల్యాండ్ అయ్యారే అనుకుందాం, ఫస్ట్ ల్యాండ్ మైన్స్ ఉంటాయి, ఫైనల్ గా దాన్ని టేక్ ఓవర్ చేశారే అనుకుందాం. ప్రతిరోజు బొంబార్డ్మెంట్ ఉంటుంది కదా అక్కడి నుంచి. వాళ్ళు 1000 కొట్టచ్చు. మీరు మెయిన్ ల్యాండ్ మీ స్థావరాలలోనే మీరు ఐరన్ షీల్డ్లు, థాడ్లు, ఈ డిఫెన్స్లు పెట్టుకోలేనప్పుడు కర్గ్ ఐలాండ్ ఏం పెట్టగలరు మీరు? షార్టేజ్ ఉంది కాబట్టి మీరు సౌత్ కొరియా నుంచి తెచ్చుకుంటున్నారు కదా, థాడ్ అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. రేపు యూరోప్ నుంచి షిఫ్ట్ చేయొచ్చు, ఎక్కడెక్కడి నుంచో షిఫ్ట్ చేయొచ్చు. ఎంత తెచ్చినా కానీ కూడా ఎన్ని రోజులు హ్యాండిల్ చేయగలరు? పోనీ అల్టిమేట్ గా దాన్ని మీరు కంట్రోల్ కూడా తీసుకున్నారు అనుకుందాం. కర్గ్ ఐలాండ్ నుంచి అక్కడి నుంచి ఆయిల్ బయటికి తీయాలంటే హార్మోజ్ క్లోజ్ ఉంది. హార్మోజ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వండి, ఎలా బయటికి వెళ్తారు? స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో కొన్ని ఐలాండ్స్ టేక్ ఓవర్ చేద్దాం అంటారు. 7-8 ఐలాండ్స్ ఉన్నాయి వాళ్ళకి, క్రిటికల్ మేజర్ ఐలాండ్స్ ఉన్నాయి. ఎన్ని ఐలాండ్స్ టేక్ ఓవర్ చేయగలరు మీరు? ఇక్కడ వాళ్ళు ప్లస్ వాళ్ళు 10 లక్షల మందిని వాళ్ళు మొబిలైజ్ చేసింది ఈరోజు ఇరాన్. సో వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, రండి మీరు దాని దమ్ముంటే రండి, మీరు సైన్యం తీసుకురండి అంటారు. సో మిలిటరీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్. కనీసం అంటే 5-6 లక్షల మందిని అక్కడ డిప్లాయ్ చేయాలి. పోనీ ఇంకొన్ని వర్షాలు అంటే వీళ్ళు ఒక స్పెషల్ ఎలీట్ టీం వెళ్ళి నతాన్స్ లో ఉన్నటువంటి వీళ్ళు స్టోర్ చేసిన 460 కిలోగ్రాముల న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడో కొండలో దాచిపెట్టారు. దానిని వీళ్ళు ఒక టీం వెళ్ళి దాన్ని అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొస్తారంట.
అది అన్స్టేబుల్ మెటీరియల్. ఫస్ట్ సొరంగం లోపల ఎక్కడ పెట్టారో తెలియదు, తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. అంతవరకు వాళ్ళ ఐఆర్జీసీని వాళ్ళ సైన్యం ఊరుకుంటుందా? మీరు అక్కడికి వెళ్ళారంటే మీ మీద అటాకులు జరగవా? ప్లస్ అక్కడి నుంచి తీసుకురావాలంటే మీరు ఫ్లైట్ లో తీసుకురాలేరు, ఫ్లైట్ ల్యాండ్ అవ్వలేదు. హాలీవుడ్ F-35 అయినా కొట్టగాలింది, మీరు అక్కడ ఫ్లైట్ లో హ్యాంగ్ వచ్చారంటే షూట్ డౌన్ చేస్తారు. పోనీ మీరు హెలికాప్టర్లు ఏదో ల్యాండ్ అయ్యారు అనుకుందాం, ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఈవెన్ ఒసామా బిన్ లాదెన్ ని చంపేటప్పుడు కూడా వాళ్ళ హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది ఏదో ఒకటి. సో మరి అప్పుడు వాళ్ళు హాస్టేజెస్ తీసుకుంటే ఏమవుతుంది పరిస్థితి? ప్లస్ దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ లో తీసుకురాదు, ల్యాండ్ గుండా తీసుకురావాలి. అక్కడి నుంచి మినిమం తీసుకురావాలంటే ఒక కనీసం అంటే ఒక 1000 కిలోమీటర్ల దూరంలో కానీ మీరు దాన్ని తీసుకురారు. 1000 కిలోమీటర్ ఎలా తీసుకొస్తారు కొండ ప్రాంతం నుంచి? ఐఆర్జీసీ మిమ్మల్ని అటాక్ చేయకుండా ఉంటుందా? సో ఇట్ ఈస్ మిలిటరీలీ ఆల్మోస్ట్ ఇంప్రాక్టికబుల్ మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళని పంపిస్తున్నాడు, ఆప్షన్ ట్రై చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక విధమైన ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో మనం చూసామంటే ప్రతిసారి చర్చలు జరుగుతూ ఉండగా చర్చలని ఒక నెపంగా పెట్టుకుని యుద్ధం చేశారు. కాబట్టి ఈసారి కూడా ఇరాన్ ఎటువంటి అపోహలో లేదు. ఇప్పుడు చర్చలు అంటున్నాడు, చర్చలు చేయట్లేదు. ఫస్ట్ ఇరాన్ నేను చేయట్లేదు అని చెప్తున్నారు. రెండు చర్చల పేరిట మళ్ళీ ఈ సన్నద్ధాలు చేసి ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేసి ఏదో విధమైనటువంటి గ్రౌండ్ యాక్షన్ చేయడానికి అమెరికా సిద్ధపడుతోంది. దే ఆర్ నాట్ రెడీ. వాళ్ళ ఆర్మీను వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ మాకు ఇంకా టైం కావాలని వాళ్ళు చెప్పారు. కాబట్టి అది ఇరాన్ నన్ను అడుగుతోంది టైం అన్నట్టు దాన్ని చిత్రీకరించే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. సో అందుకని ఇరాన్ యుద్ధం ఆపట్లేదు, మేము యుద్ధానికి మేము సీజ్ ఫైర్ ఒప్పుకోలేదు, మేము కొడుతున్నాము. లాస్ట్ టైం జూన్ లో 12 days తర్వాత సీజ్ ఫైర్ ఒప్పుకోవడమే తప్పు చేశాం మేము, ఈసారి అటువంటి తప్పు చేయి అని వాళ్ళు కొడుతున్నారు. కంటిన్యూస్ కొడుతున్నారు, నాన్ స్టాప్ వాళ్ళ టార్గెట్స్ కూడా కొడుతూనే ఉన్నారు. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తారు. ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్సెస్ అన్ని కూడా డిప్లీట్ అవుతున్నాయని మనకు అర్థమవుతుంది. క్రమేపీ వాళ్ళ నష్టాలు పెరుగుతున్నాయి, వాళ్ళ జనాభా మనుషులు చనిపోతున్నారు, కంటిన్యూస్ గా ఎయిర్ సైరన్స్ వస్తున్నాయి, రిపీటెడ్ గా వాళ్ళ మీద వచ్చి వీళ్ళ ఐరన్ డోమ్ షూట్ డౌన్ చేయని పడిపోతున్నాయి. ఏమవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్ గా ఒక 2-3 వారాల్లో మీరు 90-95% మీరు దాన్ని షూట్ డౌన్ చేయొచ్చు. క్రమేపీ మీ దగ్గర స్టాక్ తగ్గే కొద్దీ 95% కాస్త 80% అవుతుంది, 75% అవుతుంది. అంటే 20-25% మీ మన యాంటీ ఎయిర్ మిజైల్స్ పనిచేయడం, ఆర్ మీ దగ్గర సఫిషియంట్ నంబర్స్ లో లేవు. అప్పుడు 25% మిజైల్స్ మీ మీద పడ్డాయంటే పరిస్థితి ఏంటి? సో అన్నిటికంటే క్రూషియల్ గా ఏంటంటే డిమోనా అని చెప్పేసి వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, ఎన్గేవ్ డెజర్ట్ అని ఉంది ఇజ్రాయెల్లో, దక్షిణ ఇజ్రాయెల్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డిమోనా అనేటువంటి న్యూక్లియర్ ప్లాంట్ ఉన్నటువంటి ఆ పట్టణం మీద వీళ్ళు దాడులు పడ్డాయి. ప్రమాదమే 200 మంది సీరియస్ గా ఇంజర్ అయ్యారని మనకు తెలుస్తుంది. అక్కడ ఆ ఊర్లో 30% భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి జ్యూస్ ఎక్కువ ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఇజ్రాయెల్, వాళ్ళు భారతీయులు కాదు, మనకు మహారాష్ట్ర మరాఠీ గుజరాతీ మాట్లాడేటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళని మనం వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయెల్ వాళ్ళ దేశం నిర్ణయించుకున్నారు, దానికోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు. కానీ దాన్ని లిటిల్ ఇండియా అని పిలుస్తారు. ఇది ఓన్లీ అకాడమిక్ గా మనం దాన్ని చర్చించుకోవడం తప్ప ఇంకేమీ లేదు. సో అందుకని ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు కంప్లీట్ గా ఈ యొక్క ఈ థియేటర్లు అంతా కూడాను ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫెయిల్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. టెల్ అవీవ్ లో కానీ, మనకు హైఫాలో కానీ, లేదా మనకు జెరూసలేం లో కానీ, ఇలా చాలా ప్రాంతాల్లో ఈ మిజైల్స్ డ్రోన్స్ పడుతున్నాయి, దెబ్బలు తగ్గుతున్నాయి, మనుషులు చని. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే కనుక లాస్ట్ టైం జూన్ లో జరిగిన యుద్ధంలో జరిగిన నష్టాలన్నీ కూడాను లిటరల్ గా ప్రపంచం అందరూ చూశారు. దాని వీడియోస్, ఫోటోస్ అన్ని వైరల్ అయినాయి, ఎంత డ్యామేజ్ అయింది ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఈసారి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేశారంటే సెన్సర్ చేశారు. సెన్సర్ చేసి దాన్ని ఎవరు కూడా వీడియోస్, ఫోటోస్ షేర్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ పడుతున్నటువంటి మిజైల్స్ ఫోటో షేర్ చేస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. పడి అయినటువంటి ఆ ఏరియాని కనుక వీళ్ళు ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేస్తే ఇంకొక 5 ఏళ్ళు. అంటే అంత స్ట్రిక్ట్ సెన్సర్షిప్ పెట్టినా కానీ కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. వాళ్ళు బాగా గణనీయంగా దెబ్బతింటున్నారని మనకు తెలుస్తుంది. బెంజమిన్ నెతన్యాహుకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో, అతని ప్రాణానికి ఎంత రక్షణకి ఎంత కవచంగా ఉంటారో, ఈ అంత సెక్యూరిటీ వలయం ఉంటుందో, అంతకు కొన్ని 100 రెట్లు ఎక్కువ ఈ డిమోనా న్యూక్లియర్ ప్లాంట్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోతే ఇంకో ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. కానీ ఇది న్యూక్లియర్ ప్లాంట్ దెబ్బతిందంటే మొత్తం ఆ దేశ భవిష్యత్తు మొత్తం దెబ్బతింటుంది. అంత సెక్యూర్డ్ న్యూక్లియర్ ప్లాంట్ మీద వాళ్ళు కొట్టగలిగారంటే ఇంకా ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ దీని నుంచి ఆఫ్ ర్యాంప్ అంటారు, వెళ్ళిపోయి యుద్ధం ఆపేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జార్జ్ బుష్ జూనియర్ ఈ యొక్క ఇజ్రాయలీ ప్రాజెక్ట్ లో ఇరుక్కుని ఆల్మోస్ట్ 1.5 దశకం 2 దశకాలు యుద్ధం చేశాడు ఇరాక్. ఇంతమంది సైన్యం వెళ్ళారు, ఎక్విప్మెంట్, కోలా, బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీ అంతా దెబ్బతినింది. వేల సంఖ్యలో వాళ్ళ మనుషులు చనిపోయారు. అటువంటి లాంగ్ ప్రొట్రాక్టెడ్ యుద్ధం చేయదలుచుకోలేదు. 4-5 వీక్స్ టైం ఇచ్చాడు, తప్పు అయిపోయింది, ఓకే ఇప్పుడు నేను ఐ వాంట్ స్టాప్, వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నాడు. అందుకనే ప్రతి ఈజ్ నాకింగ్ అట్ ఎవ్రీ డోర్, ఎవరో వచ్చి ఆపండి యుద్ధాన్ని ట్రై చేస్తున్నాడు. అన్ఫార్చునేట్ ఎవరు కూడా దానికి సిద్ధంగా లేరు. సో ఇది పరిస్థితి. ఒక సినిమా చూసే ఉంటామమ్మా, గ్లాడియేటర్ అని చెప్పి సినిమా వచ్చింది, చూసావా? అవును చూసా. దాంట్లో లాస్ట్ సీన్ ఉంటుంది, రాజును తర్వాత గ్లాడియేటర్ ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారు. రాజు తను గ్లాడియేటర్ కంటే గొప్పవాడిని చూపించుకోవాలి ప్రజలకి అని చెప్పి అతన్ని ఇంకా ఎరినలోకి రాకముందరే విషం బాణంతో పొడుస్తాడు అతన్ని. ఆయన కానీ యుద్ధం చేస్తుంటాడు. యుద్ధం చేసినప్పుడు ఆ గ్లాడియేటర్ రాజు కత్తిని కొట్టేస్తాడు. కత్తిని కొట్టేస్తే రాజు తన సైనికాధికారిని, ఆర్మీని అడుగుతాడు, కత్తి ఇవ్వమంటాడు. కత్తి ఇవ్వమంటే ఆ సైనికాధికారి చెప్తాడు, షీత్ యువర్ సోర్డ్ అంటాడు. అంటే మీరు కత్తి ఇవ్వకండి అంటాడు. సైన్యం అంతా కూడా వాళ్ళు కత్తి దాచిపెట్టుకుంటారు, రాజుకి ఇవ్వరు. అప్పుడు ఒక ఇంకా వెంటాడి రాజుని చంపేస్తాడు గ్లాడియేటర్. ఈ రోజు ఆ సీన్ మీకు గుర్తుపెట్టుకుంటే కనుక ఈ రోజు ఇరాన్ అమెరికాలో జరుగుతుంది అదే. అంటే ఆల్రెడీ విషబాణం పెట్టింది ఇరాన్, అంటే గ్లాడియేటర్ ఇరాన్ అనుకుందాం కాసేపు, రాజు యుఎస్ఏ అనుకుందాం. ఈ రోజు యుఎస్ఏ ప్రతి ఒక్కరి దగ్గర అడుగుతుంది నాకు కత్తి ఇవ్వండి అని. ఎవ్వరు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. నేటో పక్కకు తప్పుకుంది, గల్ఫ్ తప్పుకుంది, భారతదేశం లాంటి దేశాలు తప్పుకున్నాయి, అందరు దూరం వెళ్ళిపోయారు. వాళ్ళ యుద్ధం వాళ్ళే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి డొనాల్డ్ ట్రంప్. సో ఇరాన్ ఎలాగో చచ్చిపోతుంది, వాళ్ళు బాగా గణనీయంగా నష్టపోయారు, అమెరికాను కూడా వదలట్లేదు. సో ఎగ్జాక్ట్ ఆ సీన్ ఏదైతే ఉందో ఈ రోజు జరుగుతున్నది, మనం దానికి కంపారిజన్ చూడవచ్చు. అటువంటి పరిస్థితి ఈ రోజు అమెరికా ఎంత నష్టపోతుందో మనం చూస్తున్నాం. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఆల్మోస్ట్ సంథింగ్ లైక్ క్లోజ్ టు $6 trillion వాళ్ళ మార్కెట్ క్యాప్ అంతా ఎగిరిపోయింది. $6 trillion మార్కెట్ క్యాప్. భారతదేశపు జీడిపి మనది $4 trillion. సో అంత ఇష్టం ఆ దేశానికి వచ్చి. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళు ఎకనామిక్ గా బాగా దెబ్బతిన్నారు. వాళ్ళు అమెరికా బాగా గణనీయంగా దెబ్బతింది, ప్లస్ వాళ్ళ అలైస్ అందరూ దెబ్బతిన్నారు. ఇవన్నీ షార్ట్ టర్మ్. ప్రతి యుద్ధంలో ఏవో నష్టాలు ఉంటాయి, ఎకానమీ దెబ్బతింటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పుంజుకుంటారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ అమెరికా ఎక్కడ నష్టపోయిందంటే అమెరికా మీద ఈరోజు నమ్మకం. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అమెరికన్ అలైస్, గల్ఫ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అమెరికాని ఏమంటున్నారంటే, నువ్వు ఇరాన్ ఓడించండి, ఇక్కడి నుంచి కదలొద్దు అంట. ఎందుకంటే నువ్వు మధ్యలో వెళ్ళిపోయావంటే కనుక ఈరోజు మేము ఇరాన్ కి బానిసలుగా ఉంటాం. రేపు పొద్దున అనివార్య పరిస్థితి. ప్రతి షిప్ కి వాడు టోల్ ఫిక్స్ చేస్తాడు, 1 million 2 million అంటాడు, మేము ఇంకా వాడికి దాసోహం అనాలి. కాబట్టి ఆ పరిస్థితి తేకు, నువ్వు యుద్ధం చేయొద్దు అని చెప్పాము. యుద్ధం స్టార్ట్ చేయగానే చాలా చెప్పాను, నువ్వు వినలేదు మా మాట. స్టార్ట్ చేసినాడు, మధ్యంతరంగా వెళ్ళకు, ఇరాన్ ని కంప్లీట్ గా నాశనం చేసి వెళ్ళు అని యుఏఈ తర్వాత సౌదీ వీళ్ళందరూ ట్రంప్ కు చెప్తున్నారు. కానీ ట్రంప్ ఇంట్రెస్ట్ పోయింది. ట్రంప్ ఏంటంటే, ఈ వారం నేను ఇరాన్ ని కంప్లీట్ చేశాను, నెక్స్ట్ వచ్చే వారం నేను క్యూబాని తీసుకోవాలి, 2 వారాల తర్వాత నేను నిద్రపోయి రెస్ట్ తీసుకొని మరాలాగులో గోల్ఫ్ ఆడుకొని వస్తాను, తర్వాత గ్రీన్లాండ్ ని తీసుకుంటాను, మళ్ళీ దాని తర్వాత ఒక 2 వారాల తర్వాత నేను పనామాని తీసుకుంటాను, నేను ప్రెసిడెంట్ గా ఉన్నంత లోపల సగం ప్రపంచం నేను మొత్తం అమెరికా టేక్ ఓవర్ చేసేస్తాను. సో ఇది ఆయన ఆలోచన. సో ఇప్పుడు ఇరాన్ తీసుకోలేని అర్థం ఏమిటంటే దాని మీద వేస్ట్ చేయడం తలుచుకోలేదు, వదిలేద్దాం, ఏదైతే అయింది ఇంకెవరు చావు వాళ్ళు చేస్తా, నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. సో వెళ్ళనివ్వకుండా దాన్ని పట్టుకున్నాను. దాంతో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చాలా ఉంటాయి. ఒకటి, అమెరికన్ డిఫెన్స్ అన్నది, అమెరికన్ సోకాల్డ్ న్యూక్లియర్ అంబ్రెల్లా వాళ్ళ డిఫెన్స్ అన్నది ఫెయిల్ అయింది అని అర్థం. సో ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మొదలు. సరే, చైనా దగ్గరికి వెళ్తారా? చైనా ఇస్ అ స్ట్రాంగ్ ఆప్షన్ ఇది వాళ్ళందరికీ కూడా. రష్యా ఆఫ్ కోర్స్ గణనీయంగా దెబ్బతినింది యుక్రెయిన్ యుద్ధంలో, కాబట్టి రష్యా మే నాట్ బి అన్ ఆప్షన్, చైనా కుడ్ బి అన్ ఆప్షన్. కానీ చైనా ఎవరితో అలయన్స్లు పెట్టుకో, ఇంతవరకు చైనాని నమ్ముకున్న ఏ దేశం బాగుపడలేదు, అందరినీ నట్టేయడం ఉంచిపోయింది చైనా. సో ఆల్టర్నేట్స్ ఏమున్నాయి? సో సౌదీ అరేబియా వచ్చేసి పాకిస్తాన్ తోటి పెట్టింది. కానీ పాకిస్తాన్ అంతకంటే, పాకిస్తాన్ అమెరికాకి బానిస. సో అమెరికా ఏం చెప్తే అది వింటారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళ నేటో టైప్ ఆఫ్ అగ్రిమెంట్ వాళ్ళకు ఉంది. ఇరాన్ మరి ఈ రోజు సౌదీ మీద దాడి చేస్తోంది, పాకిస్తాన్ ఏం చేయట్లేదు, వాళ్ళ సమర్థనకి ఏం రావట్లేదు. పైపెచ్చి ఇప్పుడు అమెరికాకి మధ్యవర్తిత్వం చేస్తానంట, అంటే దట్ ఇస్ కంప్లీట్లీ అగైన్స్ సౌదీ ఇంట్రెస్ట్. సో అందుకని ఈ పరిస్థితుల్లో
కూటములు మారుతాయి. భారతదేశం కూడా మనం కూడా ఎవరికి అలయన్స్లు పెట్టుకోము, ఎవరికి మనం ఏదో రక్షణ చేస్తామని ఇటువంటి చెప్పం. మనం చెప్పిందంతా ఒక్క భూటాన్కి మాత్రమే చెప్పాం. భూటాన్కి మాత్రం మనం సెక్యూరిటీ ఇస్తున్నాం. మనం అదొక్కటి భూటాన్ మినహాయిస్తే ఏ దేశానికి కూడా మనం ఏం గ్యారంటీస్ ఇవ్వలేదు, మనం ఏం చేయట్లేదు. సో కాబట్టి ఇప్పుడు అమెరికాకు ఆల్టర్నేటివ్స్ ఎక్కడ ఎమర్జ్ అవుతాయి ఇది చూడాలి. నేటో మరి అమెరికాను వదిలించుకొని వాళ్ళు సపరేట్ గా వాళ్ళు కూటమి పెట్టుకుంటారా, లేదా భారతదేశం నెక్స్ట్ స్టెప్ తీసుకొని మనం ఇలా అమెరికా వెకేట్ చేస్తున్న ప్రాంతాలని మనం ఫిల్ చేసేటువంటి ఒక కీలకమైన నిర్ణయం భారతదేశం తీసుకుంటుందా, లేకుండా తటస్థంగా నన్ను ముట్టకు నామాలు కాకేని ఇంతవరకు మనం ఉన్నాం, అలాగే కంటిన్యూ అవుతాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సమీకరణలు చాలా మారుతాయి. అలాగే డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గేటువంటి అవకాశాలు. ఇప్పుడు డాలర్ అవసరం అందరికీ, ఎందుకంటే చమురు ధరలు పెరిగిపోయాయి కాబట్టి అందరికీ డాలర్లు కావాలి. అందుకని డాలర్ ధర పెరుగుతోంది. బంగారము, స్టాక్ మార్కెట్స్, క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ పడ్డాయి. ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకెళ్ళి డాలర్లో పెడతారు. యుద్ధం అయిపోయిన తర్వాత డాలర్ నుంచి తీసేస్తారు. డాలర్ ప్రత్యామ్నాయాలు విపరీతంగా రాబోతుంది. అప్పుడు ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో ఒక్కసారి సౌదీ అరేబియా కనుక నాన్ డాలర్ ట్రేడ్ మొదలు పెట్టిందంటే అమెరికన్ డాలర్ పని అయిపోయింది. అందుకనే వాళ్ళు యుద్ధాలు చేస్తారు. ఆ డాలర్ పెట్రోలియం కనెక్షన్ ని కట్ అవ్వకుండా వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికి యుద్ధం చేస్తున్నారు. అన్ఫార్చునేట్ ఇది అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి యుద్ధం తర్వాత సమీకరణాలు మారుతాయని చెప్పడం చాలా కష్టం. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చాలా ఉండబోతున్నాయి. అమెరికా యొక్క పతనం ఎలాగో స్లో డౌన్ అవుతోంది, తగ్గుతోంది, కానీ దాన్ని డొనాల్డ్ ట్రంప్ యాక్సిలరేట్ చేస్తున్నారు. టారిఫ్ వార్ తో కావచ్చు, లేదా ఈ వార్ ఆఫ్ చాయిస్ అంటారు. వార్ ఆఫ్ నెసెసిటీ, వార్ ఆఫ్ చాయిస్ అని రెండు ఉంటాయి. ఇది వార్ ఆఫ్ చాయిస్. అసలు చేయవలసిన అవసరమే లేదు, యుద్ధం చేయవలసిన అవసరం లేనటువంటి దాంట్లో అనవసరంగా వెళ్ళి కేలికాడు. కాబట్టి దీని వల్ల ఈరోజు అమెరికా మీద గౌరవము, అమెరికా మీద నమ్మకం గణనీయంగా క్షీణించింది. కాబట్టి ఇమ్మీడియట్ గా వాడు అమెరికా నుంచి బయటకు వెళ్ళలేరు. వాళ్ళు క్రమేపీ ఆల్టర్నేట్స్ అనేవి రాబోతున్నాయి. అమెరికా యొక్క ఆధిపత్యం అనేది తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు ఇలా యుద్ధాలు చేస్తూనే ఉండాలి. అమెరికా యుద్ధాలు మానేసిందంటే అమెరికాని ఓడి పట్టుకో. సో ఎంతవరకు చేయగలరు వాళ్ళు? ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అసిమెట్రికల్ వార్ లో వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి అమెరికా ఉందా? తాలిబాన్ ఓడించింది, హౌతీలు ఓడించారు, ఇప్పుడు ఇరాన్ ఓడిస్తోంది. సో అమెరికా యొక్క మిలిటరీ మైట్ అన్నది ఆ హైయెస్ట్ టెక్నాలజీలో యుద్ధం చేస్తోందంతా కూడా ఫ్లాప్ అవుతుంది. సో పాఠాలు నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. మనకు కూడా గల్వాన్ ఘటన జరిగేటప్పటికి కొల్లం సంతోష్ బాబు గారి బలిదానం అయ్యేంత వరకు కూడా మన దగ్గర డ్రోన్స్ లేవు. డ్రోన్స్ ఆయన చనిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. చైనీస్ పిఎల్ఏ వెళ్ళిందా లేదా మన డ్రోన్ వెళ్ళి చూసొచ్చి ఉండేది. వీడు పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అటాక్ చేశారు, ఏమైందో మనకు అంతకు తెలుసు. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే 5 ఏళ్లలో పిఆర్ఆ డ్రోన్ సూపర్ పవర్. ఈ రోజు ఆపరేషన్ సింధూర్లో ఎలా చేసామో చూసాం. మన మీద 1000 డ్రోన్లు వేసాడు, మొత్తం షూట్ డౌన్ చేయగలిగాం. మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి కూడా టచ్ అవ్వకుండా మనం కొట్టగలిగాం. పైపెచ్చు సివియర్ డ్యామేజ్ ఇన్ఫ్లిక్ట్ చేయగలిగాం. ఈ రోజు మన చిన్న చిన్న పిల్లలు, స్టార్ట్అప్ కంపెనీలు మనకు బెంగళూరులో, హైదరాబాద్ లో, చెన్నైలో, పూనాలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. వాళ్ళ డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉంటుందో చూస్తున్నాం. స్టెల్త్ లో కానీ, దాని స్పీడ్ లో కానీ, దాని కెపాసిటీస్ లో కానీ, స్వాన్ డ్రోన్స్ కానీ, యాంటీ డ్రోన్స్ కానీ, లేదా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్ లో కానీ విపరీతమైనటువంటి ఒక విధాన ఫ్లర్రీ ఆఫ్ యాక్టివిటీ జరుగుతుంది మన భారతదేశంలో. అందుకని ఈ అసిమెట్రిక్ వల్ల అమెరికా ఎక్కడ, అమెరికా సిద్ధంగా లేదు. సో అందుకని ఈ మేజర్ సమీకరణలు జరగబోతున్నాయి. యుద్ధ నీతులు మారబోతున్నాయి. ద వే వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇస్ గోయింగ్ టు చేంజ్. ఎకానమీస్ మారబోతున్నాయి. యూనిపోలార్ వరల్డ్ ఎనీవే ఇట్స్ గాన్. మల్టీపోలార్ వరల్డ్ కూడా వస్తుంది. హెటరోపోలార్ వరల్డ్ వస్తుంది. ఇప్పుడు ఇది నిర్ణయించేది బహుశా కార్పొరేట్స్, కంపెనీలు నిర్ణయిస్తాయి. ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మనం. సో ఇట్స్ అ హ్యూజ్ షిఫ్ట్ జరగబోతోంది. డొనాల్డ్ ట్రంప్ తేనెతో టచ్ చేశాడు, అది మాత్రం ఆయన చేతిలో లేదు. సో లెట్ us కీప్ వాచింగ్. అంతకంటే ఏం చేస్తాం మనం. Yes, thank you so much, Girdhar garu, for the elaborate analysis. Thank you so much, Andy. Thank Namaste. you.